ఒక్కసారి ఊహించండి, రేపటి నుంచి ఆకాశంలో పక్షులు కనిపించే ఉదయం కిలకిల రావాలు, చెట్లపై గూళ్ళు, ప్రకృతి అందం అన్నీ ఒక్కసారిగా మాయమైతే ఇది కేవలం పక్షుల నష్టం కాదు, మనుషుల భవిష్యత్కే హెచ్చరిక. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వేలాది వలస పక్షులు ప్రమాదంలో ఉన్నాయి. అడవుల నరికివేత, చెరువుల నాశనం, కాలుష్యం, వాతావరణ మార్పు ఇవి పక్షుల జీవనాన్ని ముప్పుకు గురి చేస్తుంది. వలస పక్షుల పరిరక్షణ, మన దేశీయ పక్షుల పరిరక్షణ, సమస్త జీవరాశి పరిరక్షణ మానవాళి మీదే ఉంది. భూమి మీద ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడికి చాలా పెద్ద ముప్పు ఏర్పడుతుంది. ప్రధానంగా రసాయన కలుపుతీత మందులు, రసాయన గడ్డి మందులు, రసాయన ఎరువులు వినియోగించడం వల్ల ఏదైతే జీవజాలం ఉందో ఆ జీవజాలం అంతరించిపోతుంది. కాబట్టి రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు, రసాయన కలుపుతీత మందుల్ని బ్యాన్ చేయాలి. ప్రకృతి ఆధారంగా పంటలు పండించే విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఈరోజు వలస పక్షుల దినోత్సవం సందర్భంగా కొబ్బరి తోటలో చాలా మంది యువతలు వచ్చి వలస పక్షులను కాపాడాలని కోరడం చాలా అభినందనీయం. ఇలా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున వలస పక్షులను కాపాడడానికి కోసం కృషి చేయాలని కోరుతున్నాము. విశాఖపట్నంలో ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కీలక సందేశం ఇచ్చారు. ఒక జీవి అంతరించిపోతే అది ప్రకృతికే కాదు, మానవాళికే నష్టం అంటూ జేవి రత్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం సైబీరియా, రష్యా వంటి దేశాల నుంచి వేలాది పక్షులు కోలేరు సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం, ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం, కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం వంటి ప్రాంతాలకు వస్తుంటాయి. కానీ వాటికి గూళ్ళు కట్టుకునే చెట్లు లేకపోతే, నీరు లేకపోతే, సురక్షితమైన వాతావరణం లేకపోతే సైబీరియన్ కొంగలు, పెలికాన్లు, పెయింటెడ్ స్టార్క్స్, ఫ్లేమింగోలు ఈ అందమైన అతిథులు మళ్ళీ మన దేశానికి రావడం ఆపేస్తే అది పర్యావరణ సమతుల్యతకు భారీ దెబ్బ. మాది ఎస్విపి నగర్. వలస పక్షులు అంటే శీతాకాలంలో అక్కడ చల్లదనం వల్ల వాళ్ళకి ఆహారం కొరత ఉండి, అలాగే వాతావరణ పరిస్థితుల వల్ల అవి వేరు వేరు దేశాలకి వలసలుగా వెళ్ళి వాటి ఆహారాలను అవి సమకూర్చుకుంటాయి. అలాగే చిత్తడి నేలలు అలాంటి ప్రదేశాల్లో వెళ్ళి అవి ఆహారం వాటి కోసం అవి తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఎండాకాలంలోని వాటికి మనం కొంచెం ఆహారం అలాంటివన్నీ పెడితే చాలా మంచిది. అలాగే నీరు, గాలి అలాంటివన్నీ మనం ఆరోగ్యంగా ఉండాలి. అలాగే చెట్లను నాటాలి. అన్ని చేయడం వల్ల వాటికి కూడా కొంచెం మనం ఇది చేసినట్టు ఉంటది. దీనికి పరిష్కారం ఏంటి? జేవి రత్నం చెబుతున్న సమాధానం ఒక్కటే: సామాజిక వనాలు పెంచాలి, పక్షులు గూళ్ళు పెట్టుకునే చెట్లు నాటాలి, ప్రతి పక్షి గణనలో ప్రజలు భాగస్వాములు కావాలి. ఈ ఏడాది ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఇతివృత్తం. ప్రతి పక్షి గణనలు, మీ పరిశీలనలు ముఖ్యం. ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమే. మీ ప్రాంతంలో పక్షులను కాపాడేందుకు మీరు ఏం చేస్తున్నారు? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోను షేర్ చేసి అవగాహన పెంచండి. నమస్కారం, నా పేరు కృష్ణకుమారి. ఈ రోజు బర్డ్ మైగ్రేషన్ డే. వలస పక్షుల్నే కాదు, అన్ని పక్షుల్ని కూడా, ఎందుకంటే మనకి పంటల్ని కాపాడే పక్షి జాతి అంతటినీ కూడా మనం కాపాడుకోవడం వలన మాత్రమే మానవ మనుగడ అనేది సాధించుకోగలం. అలాగే మనం గాలిని, నీరు, భూమిని కూడా కలుషితం చేయకుండా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. థ్యాంక్ యూ. పర్యావరణాన్ని రక్షించాలి, చెట్లను పెంచాలి, అడవులను పెంచాలి, అందరూ హాయిగా ఉండి జీవించాలి. పెద్ద పెద్ద చెట్లను, అడవులను కాపాడాలి. ప్రతి ఒక్కరూ హాయిగా జీవించాలి. పక్షులు కూడా హాయిగా జీవించాలి. అందరూ సంతోషం. నేను సెగడాక్ స్కూల్ చదివాను. మనం పీల్చే గాలి, తినే ఆహారం, చెట్లను బాగా పెంచాలి. వాటిని కాపాడితే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలాగే పర్యావరణం అనేది ఒక పార్ట్. దాన్ని మనం సంరక్షిస్తే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం.